ఇక నుంచి ప్రభుత్వ సమాచారం అంతా వెబ్సైట్ ద్వారా వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రెజెంటేషన్ ఇచ్చారు. 153 పౌర సేవలను వాట్సాప్ ద్వారా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశామని లోకేష్ అన్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాల లాంటివి జారీ చేయడానికి అనుసరిస్తున్నటువంటి విధానాన్ని రీఇంజనీరింగ్ చేయాల్సి ఉందని లోకేష్ తెలిపారు. Entire government delivery we want to streamline. So departments cannot maintain their own numbers. From RTC, birth certificate, death certificate, reissuance of Board of Intermediate Marks, for example, or even school-related caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM direction is to remove that. Second, ikkada unna collectors andaru koredi kuda process re-engineering is our priority as a government. పాత చట్టాలు ఎన్ని ఉన్నాయి వీ వాంట్ టు టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్. మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే హౌ డు వి ఇంప్రూవైజ్ అవర్ ఎంటైర్ ప్రాసెస్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఈస్ అపార్ ఐడి. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసిన వెంటనే మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్. దెన్ కేమ్ ద క్వశ్చన్ హూ కెన్ రీఇష్యూ అ బర్త్ సర్టిఫికెట్. వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆన్ రీఇష్యూయింగ్ అ బర్త్ సర్టిఫికెట్. సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి.